సో టీడీపీకి జనసేన అనేది ఒక మంచి బలం అనుకోవచ్చా? ఏ రకంగా సార్? ఇప్పుడు 10 మంది ఉన్నారు అనుకో, ఆ 10 మందికి ఇంకొక 5 జాయిన్ అయ్యారు. ఆబ్వియస్లీ యూనిటీ వస్తాయి కదా, యూనిటీ స్ట్రెంత్, యూనిటీ స్ట్రెంత్, ఐకమత్యమే బలం ఉంటుంది అట్లా. సో వీళ్ళు పొత్తులో ఉన్నారు కాబట్టి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఉండాలని జనసేన కార్యకర్తలు, లేదు చంద్రబాబు నాయుడు గారు అదేంటి కొంచెం ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఆయనే ఉంటారు. మీ అభిప్రాయం ఏంటి? పొత్తులో ఉన్నారు కాబట్టి అని అంటే మ్యాక్సిమం సీఎంగా రావడానికి ఈయనే చంద్రబాబు నాయుడు గారు మ్యాక్సిమం అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అని అంటే నాకైతే హోప్స్. సో పొత్తు ఈ రెండు పార్టీలు పొత్తులు ఉన్నాయి కాబట్టి 175 సీట్స్ మీరు ఎంత గెస్ట్ చేస్తారు? ఏ పార్టీకి ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు మీరు ఈసారి? సీట్స్ వస్తాయని గ్యారంటీగా మనం అయితే ఎవరైనా చెప్పుకోలేరు, కానీ మ్యాక్సిమం టీడీపీకి వస్తాయి అంటే ఎక్స్పెక్టేషన్ ఎన్ని ఒక నెంబర్ అంటూ ఉంటుంది, పలానా ఇంత నుంచి ఇంత వరకు వస్తుంది ఈసారి అని ఆ వైబ్ చూసి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ సిచ్యువేషన్స్ లేదు అంటే జస్ట్ నెంబర్ గెస్ట్ చేయడానికి ఏమైతుంది సార్? ఒక నెంబర్ అంటే ఒక 100 నుంచి 110, 120 నుంచి 130 అట్లా 100 నుంచి అంటే 120 కావచ్చు. మిగతాయి వైసీపీకి వస్తాయి. వైసీపీ అంటే వేరే కొన్ని ఉన్నాయి కదా, ఫైనల్గా ఏంటంటే వైసీపీ అనేది రాదు మా అభిప్రాయం. థ్యాంక్ యూ. అదే స్టూడెంట్స్ మాకు జాబులు లేవు, జగన్ గారి పరిపాలన అంటున్నారు కదా, అవి వస్తాయన్న అమ్మటే రావాలని కదా. ఒక 5 ఏళ్ళకి ఆయన పరిపాలించింది, అవి కూడా డెవలప్ అవ్వద్ది, రాజధాని డెవలప్ అయింది, మరి అమరావతి డెవలప్ అయింది. 3 రాజధానులు కాదు, అమరావతి డెవలప్ చేస్తాడు, అమరావతి డెవలప్ అయిపోద్ది. మరి అంటే ఇంతకు ముందు కొన్ని పథకాలు 15,000 నుంచి 13,000 కన్నా తగ్గించింది కదా, మరి దాని గురించి ఏమంటారు? లంచుకొట్టు ఏముండదన్న చెప్తారు కానీ అన్ని మాట్లాడేది వచ్చేది జగన్ అన్న గ్యారంటీగా తిరుగులేదు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు వచ్చినా కూడా రావు. ఎన్ని సీట్లు వస్తాయి వాళ్ళకి? 20 సీట్లు కూడా రావన్నా. అంటే పోయినసారి కూడా అవే వచ్చినాయి కదా, అవి కూడా రావు. అవి కూడా రావంట? రావు గ్యారంటీ. ఓకే.